కావ్య అయితే అద్దం ముందు చూసుకొని ఆయనకి ఈ చీర అంటే చాలా ఇష్టం, ఖచ్చితంగా నన్ను చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి కావ్య అయితే రెడీ అవుతూ ఉంటుంది. ఏంటి కొత్త పెళ్లి కూతురులా రెడీ అవుతూ మురిసిపోతున్నావు అని బామ్మ అడిగేసరికి, ఈరోజు ఆయన నాకు ప్రపోజ్ చేయబోతున్నారు బామ్మ, అందుకే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి ఆ బర్త్డే ఈరోజు చేద్దామన్నాడా అని అనేసరికి, అవును బామ్మ ఈరోజు ప్రపోజ్ చేయబోతున్నాడు అని చెప్పేసి అనేసరికి, ఇక అప్పు అయితే రాజ్ పేరెంట్స్ దొరికారు కనిపెట్టాను అని అప్పు అంటూ ఉంటుంది. ఎవరు అని వాళ్ళకి రాజ్ని ఇచ్చేయాలి అని అనేసరికి, ఎవరు పేరెంట్స్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది రుద్రాని. ఇక కావ్య అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది, ఇక బామ్మ కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ పేరేంటి అని చెప్పేసి రుద్రాని అయితే ఎగ్జైట్గా అడుగుతూ ఉంటుంది. ఇక కావ్య అయితే అప్పు వైపు అలా చూస్తూ ఉంటుంది. అప్పు ఏం చెప్తుందో ఏమో అని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ని ఇక్కడికి రమ్మని చెప్పు, వాళ్ళతో మాట్లాడి నేను వాడిని ఇస్తాను అని చెప్పేసి అపర్ణ అయితే అనేసరికి, ఇక బామ్మ అయితే ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం జరుగుతుందో ఏంటో అని అయితే టెన్షన్ పడేసరికి, ఏంటి ఇదండి మా అత్తయ్య అపర్ణ అత్త మాట్లాడుతుందంట అని చెప్పేసి అనేసరికి, రేవతి అయితే సరే అనేది అంటూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే హలో అని అనేసరికి, చెప్పండి అని రేవతి అనేసరికి ఒకసారిగా అపర్ణ షాక్ అవుతూ ఉంటుంది. ఎవరు అసలు రేవతియేనా అని అనేసరికి, ఇక కావ్య అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది, రేవతిని గుర్తుపడుతుంది ఏంటో అపర్ణ అని.